నమస్తే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఇవాళ ఒకరోజు దీక్షకి పూనుకున్నారు. ఆయన దీక్ష చేస్తున్నారు ఆయన ఆఫీస్లో. సో ఇది డి జాక్ ఆఫీస్. మనకి ఇక్కడ ఒక బ్యానర్ కనిపిస్తున్నది. డి అంటే దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ. సో ఈ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వీళ్ళు చేస్తున్న డిమాండ్స్ ఏంటి అంటే హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేయాలి. అండ్ రెండో డిమాండ్ దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఏర్పాటు చేయాలి. జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లతో పాటు అన్ని రంగాల్లో దళితులకు వాటా ఇవ్వాలి. సో ఇది ప్రధాన డిమాండ్స్తో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఈ దీక్షని ఒకరోజు దీక్షని కొనసాగిస్తున్నారు. ఆయనతో డిస్కస్ చేద్దాం ఈ అంశాల మీద. సార్ నమస్తే. నమస్తే. సో ఎందుకు ఇవాళ దీక్షని అంటే అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మీరు బాబాసాహెబ్ చనిపోయి 68 సంవత్సరాలు అయిపోయింది. ఆయన అప్పటికి బతుకున్నప్పుడు 55లోనే, అంటే ఆయన చనిపోయిన సంవత్సరం ముందు 55లో ఆయన దేశానికి హైదరాబాద్ రెండవ రాజధాని చేయమని చెప్పేసి మొదటి ఫజల్ అలీ కమిషన్ ఏదైతే రాష్ట్రాల విభజన కమిషన్ ఉందో ఆ కమిషన్కి లేఖ రాశాడు. ఓకే. లేఖ రాస్తూ 2 కోట్లకు ఒక రాష్ట్రం ఒక భాష పునాదిగా ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పేసి అంటూనే ఉత్తరాదికి ఢిల్లీని, దక్షిణాదికి హైదరాబాద్ని దేశ రెండవ రాజధానిగా చేసినప్పుడు 2 కోట్ల జనాభా ప్రకారంగా చూసుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ సమాన సంఖ్యలో ఉంటారు. సో కాబట్టి ఓటు విలువ 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ ఉంటుంది కదా, సమానంగా ఉంటుంది. జనాభా 2 కోట్లు ఉన్నప్పుడు ప్రతి పౌరునికి ఒకటే ఓటు విలువ ఉంటుంది, దానికి సమానమైన విలువ ఉంటుంది. కాబట్టి దేశంలో ఉత్తరాది 80 ఎంపీలు ఉన్నాయి, దక్షిణాదిలో అతి చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాలు ఇంకా చిన్న రాష్ట్రాలుగా ఉంటాయి. కాబట్టి ఒకటే ఎంపీ ఉంటుంది ఆడ. అట్లా ఉండకుంటే ఏమవుతుందంటే ఉత్తరాది ఎప్పుడు ఆధిపత్యం చేస్తుంది దేశంలో. 303 ఎంపీ స్థానాలు వాళ్ళే ఉంటాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా వాళ్ళే 303 ఎంపీ స్థానాలు ఉత్తరాది వాళ్ళే ఉంటే పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. డీలిమిటేషన్ దీంట్లో బాగా పెరిగితే వాళ్ళే ఎక్కువ పెరుగుతాయి కదా. ఇప్పుడు 130 స్థానాలలో 30 స్థానాలు పోతున్నాయి ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత. 100 స్థానాలకే పరిమితం అవుతుంది. ఒకవేళ పెంచినా కూడా జనాభా తక్కువ ఉంది కాబట్టి 130 కాస్త 160 కావచ్చు. కానీ వాళ్ళే 303 కాస్త 460 అవుతాయి, 400 చిల్లర అవుతాయి. అంటే ఉత్తరాది దేశంలో ఉత్తరాది ఆధిపత్యము పర్మనెంట్గా కొనసాగుతుంది. అంటే ప్రైమ్ మినిస్టర్ నిర్ణయం వాళ్ళదే, స్పీకర్ నిర్ణయం వాళ్ళదే, రాష్ట్రపతి నిర్ణయం వాళ్ళదే, ఉపరాష్ట్రపతి నిర్ణయం వాళ్ళదే. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు. దేశంలో 100 రూపాయలు మనం కడితే మనకు 40 రూపాయలు రిటర్న్ వస్తుంది. వాళ్ళకు 100 రూపాయలు కడితే ఉత్తరాది వాళ్ళకి 300 రూపాయలు రిటర్న్ పోతుంది. అంటే దేశ సంపద మనంలో 40% దేశ సంపదలో వాటా మనం ఇస్తున్నాము. అంటే 25 కోట్ల మనం 25 కోట్ల జనాభా ఉన్నాం. ఒక్క యూపీ వాళ్ళంతా కలిపితే కూడా వాళ్ళ ప్రాంతం కలిపితే దాదాపు 85 కోట్ల జనాభా ఉంది వాళ్ళది ఉత్తరాది. వాళ్ళు కడుతున్న అమౌంట్ కంటే కూడా డబుల్ అమౌంట్ కడుతున్నాం మనం పన్నుల రూపంలో. కానీ మనకు రిటర్న్ వస్తున్నది 100 రూపాయలు కడితే 40 రూపాయలు రిటర్న్ వస్తే వాళ్ళకి 100 రూపాయలు కడితే 3 రూపాయలు పోతున్నది. అంటే మన సొమ్మంతా వాళ్ళు తినేస్తున్నాం. కానీ ఆధిపత్యం ఎవరిది ఉంది దేశంలో? వాళ్ళదే ఉంది రాజకీయ ఆధిపత్యం. సో కాబట్టి ఇప్పటి వరకు కూడా 55లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ హైదరాబాద్ను దేశానికి రెండో రాజు చేయండి, చాలా ఢిల్లీ కంటే అత్యుత్తమమైన నగరం అప్పటికి నిజాంలోనే ప్రపంచంలో అత్యంత సంపన్న నగరము, అభివృద్ధి చెందిన నగరం భారతదేశంలోనే. దీన్నే మొదటి రాజధాని చేయాలని చెప్పేసి నిజాం అనుకున్నాడు. ఒకవేళ దేశంలో ఇక్కడ కలిపితే నిజాం స్టేట్ కనుక హైదరాబాద్ మన ఇండియాలో కలిపితే దీన్ని మొదటి రాజధాని చేయమని చెప్పి ఆయన డిమాండ్ పెట్టాడు. ఆయన డిమాండ్ నెరవేరలే, అంబేద్కర్ డిమాండ్ నెరవేరలే. ఈ రోజు వరకు కూడా డీలిమిటేషన్ రాబోతుంది 2026లో. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే ఒక్క ఎంపీ నోరు తెరవాడు. ఇప్పుడు 130 మంది ఎంపీలు ఉన్నారు కదా ఇక్కడ మొత్తం దక్షిణాదిలో 6 రాష్ట్రాలలో. ఇప్పుడు ఇక్కడ ఈయన మన దగ్గర 17 మంది ఉన్నారు కదా, 17 మందిలో ఒక్కరన్నా నోరు తెరుతారా? కనీసం బోయినపల్లి వినోద్ కుమార్ ఒక ప్రైవేట్ బిల్ పెట్టాడు, కానీ సెకండ్ క్యాపిటల్ గురించి పెట్టలేదు, కానీ సుప్రీంకోర్టు బెంచ్ గురించి పెట్టాడు ఆయన. నేను ఆ సుప్రీంకోర్టు బెంచ్ మీద నేను పుస్తకం రాసినప్పుడు ఆయన రిలీజ్ చేశాడు. అప్పుడే ఆ సందర్భంగా బిల్లు రూపంలో కూడా నేను నా సలహాలు ఇవ్వడం జరిగింది. ఒక బిల్లు తయారు చేసి ఆయన అక్కడ పెట్టాడు, ప్రైవేట్ బిల్లు. కానీ ఇప్పటివరకు సుప్రీంకోర్టు బెంచ్ వచ్చిందా? మనకు రాలే. హైదరాబాద్ రెండో రాజధాని అయిందా? కాలే. సరే, మనకు డెవలప్మెంట్ కౌన్సిల్ వచ్చిందా? రాలే. మనకి మన భాషా అభివృద్ధి మండలి ఏర్పడ్డదా? ద్రవిడ భాష అభివృద్ధి మండలి ఏర్పడ్డదా? కాలే. మనకు రాష్ట్రాల విభజన తర్వాత విభజన హామీ నెరవేరినాయా? నెరవేరలే. కనీసము ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందా? రాలేదు. ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం జాతీయ హోదా రాలేదు, కాళేశ్వరం జాతీయ హోదా రాలేదు. నిన్నగాక మొన్న కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ చేయంగా కాజుపేటలో నిన్నగాక మొన్న ఒక డిమాండ్ ఇచ్చారు.
నేనేమంటున్నానంటే మీరు దక్షిణాదిలో రేపు మహారాష్ట్ర తర్వాత తెలంగాణ మా టార్గెట్ అంటున్న వాళ్ళు మీరు హైదరాబాద్కి ఏం చేసిండని మీకు మేము ఇక్కడ అధికారం ఇవ్వాలి. సో ఇది అందరూ యాక్సెప్ట్ చేసే విషయమేనా, హైదరాబాద్ని రెండో రాజధానిగా చేయాలి అన్నది? 100 మనం ఉన్న న్యాచురాలిటీని ఉన్న ఈ వ్యవస్థను మనం మొత్తం కోల్పోతాం, ఢిల్లీ లాంటి పొల్యూషన్ మనకు వస్తుంది, ఈ డిమాండ్ కూడా కొంతమంది వినిపిస్తున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని? ఇది 100% తప్పు. అంతే. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇవాళ విలీనం దాదాపు 120 గ్రామాలు విలీనమైనాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మున్సిపాలిటీలన్నీ ఇక్కడ జిహెచ్ఎంసీలకు వచ్చేసినాయి. తర్వాత 7 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనమైనాయి. అయితే జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంటుంది. మరి పెరుగుతున్నప్పుడు జనాభా పెరుగుతున్నప్పుడు మనం సెకండ్ క్యాపిటల్ చేసినా పెరుగుతుంది, చేయకపోయినా పెరుగుతుంది. ఇలా ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందుతున్నది హైదరాబాద్. ఈ ప్రపంచ నగరంగా హైదరాబాదు అభివృద్ధి చెందుతున్న క్రమంలో న్యూయార్క్ కంటే కూడా ఇలా మీరు చూడండి, న్యూయార్క్ కంటే కూడా అద్భుతమైన నగరంగా ఇలా హైదరాబాదు డెవలప్ అవుతున్నది. మరి న్యూయార్క్ కంటే అభివృద్ధి అయిన నగరంగా హైదరాబాద్ డెవలప్ అవుతున్నప్పుడు ఈ హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేస్తే కదా బడ్జెట్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది పోయింది. అయితే మీకు ఇక్కడ నేను యాక్చువల్గా ఇది వీడియో పోయింది. ఈ వీడియోలో కెప్టెన్ ఏం చేశాడంటే ఫ్లైట్ కెప్టెన్ ఫైనల్ వెల్కమ్ టు హైదరాబాద్ దాంట్లో న్యూయార్క్ నగరం కంటే అద్భుతమైన నగరంగా ఉన్నదని చెప్పేసి ఒక వీడియో వచ్చింది, అది డిలీట్ అయింది ఇందులో. అంటే ఆయనే యుఎస్ నుండి వస్తుంది ఫ్లైట్, యుఎస్ నుండి వస్తే అబ్బా ఆయన కామెంట్ ఏంటంటే అసలు మన న్యూయార్క్ నగర్ కంటే మించింది హైదరాబాద్ అని అద్భుతంగా ఆయన ఫోటో తీశాడు. దాంట్లో ఇది డిలీట్ అయింది నా దాంట్లో. ఎందుకు ఒక అమెరికన్ ఫ్లైట్ కెప్టెన్ అంటున్నాడు ఇవాళ న్యూయార్క్ నగర్ కంటే మించిపోయింది హైదరాబాద్ అని. మరి న్యూయార్క్ నగర్ కంటే మించిపోయిన హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ ఎందుకు చేయట్లేదు? సో ఒకవేళ సెకండ్ క్యాపిటల్ చేస్తే హైదరాబాద్ కానీ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రాబల్యం కోల్పోయే అవకాశం ఉంది, ఢిల్లీ పెత్తనం పెరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ పెత్తనం తగ్గుతుంది అన్న ఒక ఆలోచన ఏమైనా పార్టీలో ఉందా? ఢిల్లీలో ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉంది కదా, సరే అక్కడంటే ఢిల్లీని ఒక డిఫరెంట్ వాతావరణంలో మనం చూస్తున్నాం. మీరు ఢిల్లీ అది పొల్యూటెడ్ వాతావరణము, ఢిల్లీ హైలీ పాపులేటెడ్ వాతావరణము, తర్వాత ఢిల్లీ అనేది సేఫెస్ట్ ప్లేస్ కాదు, అది మనది సమతుల్యమైన వాతావరణం. మనది మన దగ్గర దక్కన్ పీఠభూమి హైయెస్ట్ హైట్ లో ఉంటది. తర్వాత ఇక్కడ ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ వర్షాలు ఉన్నాయి. ఇక్కడ అంతటా సమతుల్యమైన వాతావరణం ఉండడం కాకుండా శత్రు దేశాలకు దూరం ఉంది ఇది హైదరాబాద్. అటాక్ ఒకవేళ చేయాలంటే అంత ఈజీగా మిసైల్స్ ఇక్కడ వచ్చి పడే అవకాశం లేదు. చైనా చేయాలన్నా లేదా పాకిస్తాన్ చేయాలన్నా మిగతా బంగ్లాదేశ్ చేయాలన్నా మన హైదరాబాద్ మీద అంత టార్గెట్ చేసే స్థితిలో అంత టెక్నాలజీ కూడా లేదు. కాబట్టి సేఫెస్ట్ ప్లేస్, రక్షణ పరంగా సేఫెస్ట్ ప్లేస్, వాతావరణ పరంగా సేఫెస్ట్ ప్లేస్, సైంటిఫిక్ సేఫెస్ట్ ప్లేస్. అట్లాగే ఇవాళ మొత్తం లింక్, ఇంటర్నేషనల్ లింక్, ఎయిర్ లింక్ కానీ, తర్వాత మీకు భారతదేశంలో ఉన్న మొత్తం ట్రాన్స్పోర్ట్, ఏ ట్రాన్స్పోర్ట్, రైల్వే ట్రాన్స్పోర్ట్ కానీ, సో అన్నిటికీ సెంటర్ ప్లేస్గా హైదరాబాద్ ఉంది. సో అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ఇంకోటి, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకోటి కూడా ఉన్నాడు, అసలు నగరంలో కూడా పోల్చుకుంటే కూడా ఢిల్లీ వాళ్ళు నిర్మించుకుంటే అక్కడ వాళ్ళకి క్యాపిటల్ సిటీ అయింది. కానీ మనకు నిర్మించుకోకుండానే మనం ఇలా రాష్ట్రపతి నిలయం ఎప్పుడో మనకు వచ్చేసింది. బ్రిటిష్ కాలంలో ఉన్నది మనకి. బ్రిటిష్ కాలంలో రాష్ట్రపతి నిలయం కట్టారండి, ఇక్కడ ఇప్పుడు కట్టింది కాదని, కంటోన్మెంట్ ఏరియా బ్రిటిష్ కాలంలో. సో కాబట్టి మనం కొత్తగా నిర్మించుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు సెకండ్ క్యాపిటల్ అయితే. ఇక రెండవది, సెకండ్ క్యాపిటల్ అయితే ప్రభుత్వ ఉద్యోగాలే 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సుప్రీంకోర్టు వస్తుంది, పార్లమెంట్ వస్తుంది, ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, తర్వాత ఫారెన్ ఎంబసీస్ వస్తాయి ఇక్కడికి. సో దీంతో ఒక ప్రభుత్వ ఉద్యోగాలే ఒక 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. దీనికి ఆధారంగా ఒక ప్రైవేట్ ఉద్యోగాలు ఒక 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఓవరాల్గా హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అయితే 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో 85% తెలంగాణలోకి, 15% నాన్ లోకల్ వస్తాయి. దానివల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఇక్కడున్న నిరుద్యోగులకు బెనిఫిట్ అవుతుంది. అంతేకాకుండా ఒక 150 కిలోమీటర్ల వరకు క్యాపిటల్ సిటీ విస్తీర్ణం అవుతుంది. దానివల్ల భూమి రేటు పెరుగుతుంది. అంతేకాకుండా క్యాపిటల్ సిటీ పరిధిలోని అన్ని ఇన్స్టిట్యూషన్ 65 ఇయర్స్ ఏజ్ వస్తుంది. ఎందుకు? కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ కూడా 65 ఇయర్స్ అయిపోతాయి. సో ఈ ప్లేస్ ఏదైతే కేంద్రం కంట్రోల్లోకి వెళ్ళిపోయిన ప్లేస్ అంతా కూడా మనకు కొంత ట్యాక్స్ బెనిఫిట్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కావచ్చు, కానీ ఈ మొత్తంగా హైదరాబాద్ కొలాప్స్ కాదు. అసలు ఇది సాధ్యం అయ్యే పనేనా? మీరు దీక్ష చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు, 100-200% సాధ్యమవుతుందండి. 100-200% సాధ్యమవుతుంది. కాంగ్రెస్, గాంధీ కుటుంబాలు అక్కడే ఉన్నాయి,
బీజేపీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ నాగ్పూర్ కేంద్రం అంతా అక్కడే ఉంది. ఎస్ సో అంతా అటు సైడే ఉంది కదా సార్. లోకల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల విభాగాలన్నీ, శాఖలన్నీ ఇక్కడ ఉండొచ్చేమో. కానీ ఇది అంత ఈజీగా సాధ్యమయ్యేదా? పార్లమెంట్లో చట్టం చేయాలా, బిల్లు తీసుకురావాలా, డిస్కషన్ జరగాల, ఏదైనా సాధ్యమే అవుతుందండి. ఏదైనా సాధ్యమవుతుంది అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఎందుకంటున్నాను అన్నమాట, ఇవాళ 150 దేశాలు ప్రధానంగా కీలకమైన దేశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో దాదాపుగా 66 దేశాలలో 3 రాజధానులు ఉన్నాయి. 66 దేశాలలో 3 రాజధానులు ఉన్నాయి. చిన్న ఈవెన్ మీరు అక్కడ దాకా ఎందుకు, మీరు సౌత్ ఆఫ్రికా తీసుకోండి. సౌత్ ఆఫ్రికాలో క్యాపిటల్ సిటీ ఒకటి ఉంటుంది, తర్వాత ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒకటి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి ఉంటుంది. అంటే సౌత్ ఆఫ్రికానే 3 రాజధానులుగా ఉన్నది. ఇవాళ మనకెందుకు ఉండకూడదు ఒక రెండవ రాజధాని? ఇక్కడ బ్రిటిష్ కాలంలోనే 2 రాజధానులు ఉన్నాయి ఈ దేశానికి. సిమ్లా ఒక రాజధానిగా ఉంటే ఢిల్లీ ఒక రాజధానిగా ఉంది. మరి నిజాం ముస్లింలు పరిపాలించిన మొఘల్స్ కూడా 2 రాజధానులు ఉన్నాయి. మరి ఇప్పుడు 145 కోట్ల జనాభా ఉన్న వాళ్ళకి మనకు 2 రాజధానులు ఉంటే తప్పే. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చిన్న ఆంధ్రప్రదేశ్ కోసం, చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు ఉన్నప్పుడు ఈ దేశానికి 2 రాజధానులు ఉంటే తప్పేంది? ఇంకొకటి, పరిపాలన విభజన కోసము, ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడం కోసము ఇవాళ మనము ఈ డిమాండ్ చెప్తున్నాం. మీ ఉత్తరాది ఆధిపత్యం చేస్తే దేశంలో మేము చేయొద్దా? మాకు అవకాశాలు వద్దా? ఈ దేశంలో ప్రధానమంత్రి ఎల్లకాలం మీరే ఉండాలా? మేము ఉప ప్రధానమంత్రి పదవినే ఉండొద్దా? కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మాకు శాఖలు రావద్దా? కీలకమైన శాఖలు వద్దా? ఒక పివి నరసింహారావు పాపం ఒక్కడే 6 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయనను కూడా చచ్చిపోతే కూడా కనీసం శవాన్ని ఢిల్లీలో పెట్టనీయలే, తీసుకొచ్చి హైదరాబాద్ పడేసిండ్రు. మరి ఇక్కడ దక్షిణాదిలో పుట్టినోడు ఎవడు కూడా ఈ దేశంలో వారసుడు కావద్దా? అంటే ఢిల్లీ మీద మీ జాగా అయినోడు హైదరాబాద్ మాది. మీకు సెకండ్ క్యాపిటల్ అయితే మా పవర్ అంతా షిఫ్ట్ అయిపోతుంది ఇక్కడికి. అప్పుడు మా పివి నరసింహారావు అయింది ఈ దేశం, ఇక్కడికి వెళ్ళి ఆయన ప్రధానమంత్రులంతా మేము ఇక్కడే పెట్టుకుంటాం సమాధులంతా. సో కాబట్టి మా ప్రాంతాన్ని మేము ఏలుకోవాలి. మేము సపరేట్ దేశం కోరుకోవట్లేదు. మాకు సపరేట్ క్యాపిటల్ కావాలి. అసలు ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ తీర్మానం చేయొచ్చు కదా ఇక్కడ అసెంబ్లీలో. నేను అదే అంటున్నా, నేను అంటున్నాను 2013లో కామన్ క్యాపిటల్ వద్దు, సెకండ్ క్యాపిటల్ కావాలని చెప్పి 18 మంది ఎంపీలతో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో మీటింగ్ పెట్టా. ఎప్పుడు 2013లో. కేసీఆర్ గారికి భయం పట్టదు అప్పుడు. వినోద్ కుమార్, నువ్వు తెలంగాణకు అడ్డం వస్తున్నావు, నువ్వు అట్లట్లా కామన్ క్యాపిటల్ కోరుతావు, సెకండ్ క్యాపిటల్ కోరుకుంటూ, ఇది తెలంగాణకు వ్యతిరేకమవుతుంది, తెలంగాణకు మళ్ళీ లింకు పడుతుంది అని చెప్పేసి ఆయన అన్నడం వల్ల, ఆయన నన్ను అడగడం వల్ల నేను ఆగిన. 2013లోనే 18 మంది ఎంపీలతో సమావేశం పెట్టి కామన్ క్యాపిటల్ అయితే 10 ఏళ్ళే ఉంటుంది, దానివల్ల ఆంధ్రలో మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోవాలి. ఇది ఈ దేశానికి పౌరులుగా అందరికీ అవకాశం ఉంటుంది. దేశ పౌరులుగా ఇక్కడ సెకండ్ క్యాపిటల్ అయితే ఆంధ్రలో కాదు మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండొచ్చు, సెకండ్ క్యాపిటల్ చేయండి అని చెప్పిన. ఢిల్లీని ఎట్లయితే మీరు తెలంగాణ ఢిల్లీ స్టేట్ ప్లస్ ఢిల్లీకి ఫస్ట్ క్యాపిటల్ అన్నట్టుగా హైదరాబాదు తెలంగాణకు క్యాపిటల్గా ఉంటుంది, మన దేశానికి 2వ క్యాపిటల్గా ఉంటుంది, చేయండి అని చెప్పేసి అక్కడ కూడా సేమ్ ఇదే దీక్ష చేసిన. ఢిల్లీలో 2013లో దీక్ష చేసిన, 18 మంది ఎంపీల సమక్షంలో చేసిన. కానీ మనలకు దమ్ము లేదు, మన కాంగ్రెస్ ఎంపీలకు దమ్మే లేదు. నేను చెప్తున్నా, ఈ రోజు వరకు కూడా దమ్ము లేదు అంటున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు వరంగల్ పోతావు, నేను 2వ రాజధాని స్థాయి చేస్తా అంటావు, హైదరాబాద్కు దేశ 2వ రాజధాని చేసే దమ్ము నీకు లేదు. నువ్వు అసెంబ్లీ తీర్మానం చేయి. బీజేపీ ఇవాళ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ మీకేం దమ్ము ఉన్నది? మీరు ఏం మాట్లాడగలుగుతారు? మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయమని చెప్పి తీర్మానం చేయండి, పంపండి ఢిల్లీకి. మీరు ఎందుకు చేయరు? కాబట్టి ఇవాళ మొత్తం 120 గ్రామాలను విలీనం చేసి పన్నులు సంపాదించడం ఒకటే కాదు, ప్రపంచ నగరంగా అభివృద్ధి చేస్తా అంటే ఫస్ట్ నీకు బడ్జెట్ ఉండాలి కదా. హైదరాబాద్లో నీకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు ఇక్కడున్న 5 క్యాపిటల్ సిటీస్లో ఉన్న మున్సిపాలిటీకి ఎంత డబ్బు వస్తుందో ఒక ఢిల్లీకి అంత డబ్బు వస్తుంది. మొత్తానికి ఉత్తర రైల్వేస్కి 1,32,000 కోట్లు కేటాయిస్తే మనకి 59,000. ఇప్పటికే మనకి కేంద్రం మనం ట్యాక్సులు కట్టేది ఒకటైతే వచ్చేది అసలే లేకుండా పోయింది. సో దేశానికి క్యాపిటల్ అయిన తర్వాత ఇంకా మన హైదరాబాద్ బడ్జెట్ అంతా అటే పోద్దేమో అన్న ఒక చర్చను కూడా కొంతమంది. కానీ అంతకంటే 100 రెట్ల బడ్జెట్ మనకు పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది అంటే ఇవాళ క్యాపిటల్ సిటీ పరిధిలో వాటా వస్తుంది మనకు. క్యాపిటల్ సిటీ ఫస్ట్ బడ్జెట్ మనకు ఎక్కువ వస్తుంది ఒకటి, ఎందుకంటే ఒక ఢిల్లీకి ఎంత వస్తుందో మొత్తం మన హైదరాబాద్కి అంత బడ్జెట్ వస్తుంది. దాంతో ఏమవుతుంది అంటే ఒక క్యాపిటల్ సిటీకి ఎంత అయితే బడ్జెట్ రావాలో
ఇప్పుడు ఇవాళ 10 రూపాయలు వస్తున్నాయి అనుకుందాము, 100 రూపాయలు వస్తాయి మనకు. మన క్యాపిటల్ పెరుగుతుంది కదా, బడ్జెట్ పెరుగుతుంది. రెండవది తర్వాత షేర్ వస్తుంది మనకి, 60% వాళ్ళకి పోతుంది, 40% మనకు వస్తుంది. ఇక్కడ సెకండ్ క్యాపిటల్ పరిధి ప్రాంతంలో. దానివల్ల కూడా ఇది విస్తరించిన కొద్దీ ట్యాక్స్ పెరుగుతుంది, ట్యాక్స్ మనకు వస్తుంది. ఈవెన్ 150 కిలోమీటర్ల వరకు పోయినప్పుడు పరిధి పోయినప్పుడు ఆ పరిధిలో ఉన్న డబ్బంతా కూడా ఎవరికి వస్తుంది? హైదరాబాద్కి వస్తుంది. సో కాబట్టి అట్లా ఆదాయం పెరుగుతుంది తప్ప తగ్గదు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొత్తం అంతర్జాతీయ స్థాయి కేంద్రాలు అన్నీ ఇక్కడ పెట్టుతారు, ఇక్కడ ఢిల్లీలో పెట్టినట్టుగానే ఆల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ పెట్టేస్తారు. దాంతో ఇంకా ప్రపంచ నగరంగా ఇంకా అభివృద్ధి చెందే దిశగా హైదరాబాద్. కార్యాచరణ ఏంటి? దీక్షతో అయిపోద్దా? లేదు, నేను ఉద్యోగం మానేసిన కదా, నేను ఉద్యోగం రాజీనామా చేసే సంవత్సరం అయిపోయింది కదా. ప్రైవేట్ క్లాసులో ఒక్క క్లాస్ చెప్పట్లేదు నేను, అసలు క్లాసే ఈవెన్ కోర్టు కూడా పోవట్లేదు, అడ్వకేట్ అయ్యి. నాది ఇదే ప్రోగ్రామ్ నాది. నెక్స్ట్ ఏం కార్యాచరణ? నెక్స్ట్ మొత్తం పార్లమెంటు సభ్యుల ఇంటి ముంగట దండోరా వేస్తాం. మీరు హైదరాబాద్ను దేశానికి 2వ చేపిస్తారా, రాజీనామా చేస్తారా? 17 మంది ఇంట్లో ముంగట మేము పోయి ఫస్ట్ మేము రిప్రజెంటేషన్ చేయాల్సుకున్నాం. ఓకే, వినతి పత్రాలు ఇస్తాం. ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీ ఆఫీసులో ఇస్తాం, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్కి ఇస్తాం. తర్వాత 8 మంది ఎంపీలు, 800 ఎంపీలకు రిప్రజెంటేషన్ ఇస్తాం. తర్వాత ఒక ఎంఐఎం ఎంపీ కూడా ఇస్తాం, 17 మందికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ లోపల స్పందన రాకపోతే మాత్రం వాళ్ళ ఇంటి కూడా దండోరమ్మకి ఇస్తాం. ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది కదా, అక్కడికి పోవచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మాకేంటంటే ఇప్పుడు ఇనిషియల్గానే స్టార్ట్ అయింది కదా డీజాబ్, కొంచెం ఈ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్కి చలో ఢిల్లీ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్లో మాకు ఇంకా అంత నిర్మాణాత్మకంగా ఇంకా రాలేదు కాబట్టి మొన్ననే స్టార్ట్ చేశాం కదా డీజాకు. మొన్న డిసెంబర్ 11వ తారీఖు స్టార్ట్ చేశాం డీజాక్ ఆఫీస్, ఇది మొన్ననే స్టార్ట్ అయింది. డీ ఛానల్ కూడా మొన్ననే స్టార్ట్ అయింది. కాబట్టి ఈ సెషన్స్ను వదిలేస్తున్నాం. అందుకే వచ్చే సెషన్ చలో ఢిల్లీ ఉంటుంది. వచ్చే సెషన్ చలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరే ధర్నా ఉంటుంది. దేశ 2వ రాజధానిగా హైదరాబాద్ చేయడానికి ధర్నాతో పాటు నిరాహార దీక్ష, ఇదే దీక్షను అక్కడ కొనసాగిస్తాం. పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్న రోజులు ఖచ్చితంగా కొనసాగిస్తాం. సో లాస్ట్ ఒక లైన్ ఉంది, జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లతో పాటు అన్ని రంగాల్లో దళితులకి వాటా అంటున్నారు. ఒకవైపునేమో 2 వర్గాలుగా విడిపోయి తనుకుంటున్నారు లీడర్లు, జనాలు కాదు, పై స్థాయిలో ఉన్న లీడర్లు, ఈ మేధావులంతా ఐడియాలజీ, సరే ఒక ఐడియాలజీ బేస్డ్ మూవ్మెంట్ జరిగితే ఓకే, అని పర్సనల్గా తిట్టుకుంటున్నారు. మాలమాదిగల మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని, సైలెన్స్ ప్లీజ్, యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. సో మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు ఎటువైపు ఉన్నారు? నేను ఈ మాలమాదిగలు కాదు, మొత్తం 59 ఎస్సీ కులాలు అంతా ఒకటే, అంటరాని వారిగా వాళ్ళందరూ ఒకటే, ఒక్క మాలమాది కాదు. మిగతా 57 కులాలు కూడా ఉన్నాయి కదా. మీరు మాలమాదిగలేనా? మా దళితులు అంటే కులాలు ఉన్నాయి కదా, ఉప కులాలు 57 ఉన్నాయి కదా. వాళ్ళందరూ ఒకటే, అంటరాని వాళ్ళుగా. వీళ్ళందరి సమస్య ఒకటే, ఏంటిది? రిజర్వేషన్లు జనాభా దామాష పద్ధతిలో పంచుకోవడం. ఒక్క రిజర్వేషన్లో ఎందుకండి? బడ్జెట్లో వాటా ఎందుకు అడగకూడదు? పరిశ్రమలో వాటా ఎందుకు అడగకూడదు? భూమిలో వాటా ఎందుకు అడగకూడదు? సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు 300 కోట్లు తీసుకున్నాడు ఎవరు? పుష్ప 2కు మరి 300 కోట్లు తీసుకున్నాట. మేమే కదా, దళితులే కదా అంత సినిమా చూసేది, సచ్చేది కూడా దళితులే కదా, జనాలు లూటీ చేసేది కూడా మా వాళ్ళనే కదా. మరి మీ సినిమా ఇండస్ట్రీలో మా వాటా ఎంత ఉన్నది? అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం, అందులో మా వాటా ఎంత ఉన్నది? ఇవాళ ప్రతి వ్యాపారంలో మా వాటా ఎంత ఉన్నది? దళితుల వాటా ఎంత ఉన్నది? మా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజు సందర్భంగా నేను ఇవాళ చెప్పాల్సిన బ్యాక్లాగ్ పోస్టులో కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన లాస్ట్ చివరి ముఖ్యమంత్రి అప్పుడు 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులని అసెంబ్లీ సాక్షి చెప్పిండు. అవి ఏమైనాయి? వాటిని ఎందుకు డిమాండ్ చేయలేదు మీరు? మాలమాదిగ నాయకులు ఎందుకు డిమాండ్ చేయలేదు? ఏమైనాయి? 1,50,000 ఆంధ్రప్రదేశ్ కేటాయించారు, 1,00,000 ఇక్కడ కేటాయించారు. మా బ్యాక్లాగ్ పోస్టులు అండి అవి, మాయి, మా వాళ్ళవి, మా దళితులవి, మా ట్రైబల్స్ ఇవి. పాపం మా జాతుల పోస్టులన్నీ మీరు ఆ ఓపెన్ కేటగిరీలో మీరు కన్వర్ట్ చేసుకుంటే ఒక్కడు మాట్లాడే. అంటే అందుకే నేను జనాభా దామాష పద్ధతులు అన్ని రంగాల్లో మా వాటా రావాలి. మేము రేపు ఖచ్చితంగా దక్షిణాదిలో దళితులను, ట్రైబల్స్ని, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలను, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలను, మోస్ట్ బ్యాక్వర్డ్ మైనార్టీలను వీళ్ళందరినీ కలిపి ఒక రాజకీయ శక్తిగా దక్షిణాదిలో విస్తరింపజేస్తాం. ఇప్పుడు ఇది వివేక్ వర్సెస్ మందకృష్ణ మాదిగగా మారిపోయింది. కొంతమంది, ఆయన వైపు కొంతమంది కాదు. వివేక్ కాంగ్రెస్ వైపు నువ్వుండు, నేను బీజేపీ వైపు నేనుంటా. ఇది కథ. అంటే నేను బీజేపీని సపోర్ట్ చేస్తా, నువ్వు కాంగ్రెస్ని సపోర్ట్ చేయి. మాకు వచ్చేది ఏంది మరి? నువ్వు ఆయన బీజేపీ అధికారంలోకి వచ్చినా, మా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మాకు వచ్చేది ఏంది అంటున్నాను నేను. బీజేపీ పార్లమెంట్లో బిల్లు పెట్టిందా? బీజేపీ పార్లమెంట్లో బిల్లు పెట్టిందా కృష్ణన్న? నువ్వు ఎందుకు సపోర్ట్ చేసినావు? పార్లమెంట్లో 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు పెడతా అన్న బీజేపీ 11 సంవత్సరాలు అయితే అధికారంలోకి వచ్చి ఇంతవరకు పెట్టలేదు.
మాదిగ జాతి ఎందుకు సపోర్ట్ చేయాలంటున్నా? కాంగ్రెస్ చేసిందా ఏమన్నా? వివేక్ గారు కాంగ్రెస్ చేసిందా? ఏమన్నా వర్గీకరణ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ ఈవెన్ ఉషా మేర కమిషన్ చేసిందా? చేయలేదు. మరి అటువంటి కాంగ్రెస్ మాకు దళితులకు న్యాయం చేసిందా? ఇప్పుడు మోదీ వల్లనే కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇది వచ్చి రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది. సో అందుకే అవన్నీ ఊటి వ్యవహారాలు, తప్పుడు వ్యవహారాలు. మోడీ ఏమన్నా సుప్రీంకోర్టులో జేబు సంస్థ, సుప్రీంకోర్టు మోడీ జేబు సంస్థనా? చెప్పండి. కాదు కదా. సుప్రీంకోర్టు జేబు సంస్థ మోడీ కాదు. కానీ విషయం ఏంటంటే పంజాబ్ కేసు అది. ఓకే, పంజాబ్ కేసులో 2022లో ఇంప్లీడ్ అయ్యారు ఎవరు? మందకృష్ణ మాదిగ గారు. 2010లో కేసు వేసింది వాళ్ళు సుప్రీంకోర్టులో. 2010 నుండి 2022 వరకు కూడా ఆయన సైలెంట్గా ఉన్నాడు. మరి అందుకే నీకు చిత్తశుద్ధి ఉంటే 2004లో కదా కొట్టేసింది ఈ విషయం. 6 సభ్యుల ధర్మాసనం చెప్పింది, దాన్ని గౌరవించాలా లేదా? 100% గౌరవించాలా. ఎందుకు గౌరవించాలంటున్నానంటే ఇవాళ దళితులలో కూడా ఎదిగిన వాళ్ళే ఎదగద్దు. అవునా? ఇప్పుడు నేనున్నాను, మొదటి తరంలో నేను ఉద్యోగం తీసుకున్నాను. నా పిల్లలకు రిజర్వేషన్లు క్లెయిమ్ చేయద్దు. నేను చేయొద్దండి. ఎందుకు చేయాలి? క్రిమిలేయర్ని మీరు ఆహ్వానిస్తున్నారు. క్రిమిలేయర్ని ఆహ్వానించను, కానీ కొన్ని బాగుపడ్డ వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోమంటున్నా. బాగుపడ్డ వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోండి. వివేక్ లాంటి వాళ్ళు ఎందుకంటే రిజర్వేషన్లు అప్పుడు చేయాలి? స్వచ్ఛందంగా వదులుకోమంటా వివేక్. నేను మీ కుటుంబం ఎందుకు చేయాలండి? ఇట్లాంటి నా తమ్ముడు రిజర్వేషన్ల పేదోడు, మొన్నటిదాకా తెలంగాణ ఉద్యమకారుడు, ఈయన పోటీ చేయద్దా అక్కడ అసెంబ్లీలో? ఎమ్మెల్యే కావద్దా? లేదంటే మందకృష్ణతో 20 ఏళ్ళ 30 ఏళ్ళ దండార ఉద్యమంలో ఉన్న వాళ్ళు కావద్దా ఎమ్మెల్యేలుగా? ఎవరు కావాలి? కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కావాలా? ఇది కూడా తప్పు అంటున్నా. స్వచ్ఛందంగా వదులుకోండి మీరు. వీళ్ళకి ఇవ్వండి అవకాశాలు. నేను ఇవాళ ఉద్యోగమే రాజీనామా చేసినండి. 7 సంవత్సరాల ఉద్యోగము బీసీ ముఖ్యమంత్రి కోసము. నాకేం అవసరం? ఒక ఎస్సీ మాదిరిగా అయ్యండి బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేయాలి? 3 లక్షల ఉద్యోగాన్ని ఎందుకు వదులుకోవాలండి? నేను వదులుకున్నా. 4 వదులుకోమని. 4 వదులుకోండి. మీరు కూడా అవకాశాలు వదులుకోండి. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. మనం ఇద్దాం. వచ్చే తరలకి నువ్వే ఎమ్మెల్యే కావాలి, నువ్వే ఎంపీ కావాలి, నీ కొడుకు మా ఎంపీ కావాలి, నువ్వు మినిస్టర్ కావాలి. ఇప్పుడు దానికోసం ఎమ్మెల్యే కావాలి. ఇది కరెక్ట్ కాదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లాంటి పేదల కోసము, పేద వర్గాల కోసము, మంచి నాయకుల కోసము రమ్మంటున్నా. స్వచ్ఛంగా వదులుకుందాం. మీరు ఒకసారి చేశారు కదా, తాత చేశాడు, మీ నాన్న చేశాడు, ఒకసారి వదులుకొని వీళ్ళకు. ఇప్పుడు ఈ కొట్లాట వల్ల పైన వాళ్ళంతా ఎంజాయ్ చేస్తలేదు. 100% నేను అదే అంటున్నా. దయచేసి మీరు కొట్లాడుకోవద్దు. మేము ఎవరం కూడా, నేను అదే చెప్తున్నా, మా తమ్ముడికి కానీ మా వాళ్ళకి కానీ అదే చెప్తున్నా, దళిత సమాజానికి అంతా అదే చెప్తున్నా. మేమంతా ఒక్కటే అంటారనే వాళ్ళుగా. అని నాకు పక్కకున్న ఇల్లు కిరాయి చేయలేదండి. మొన్న ఈ ఆఫీసు మా ఫ్యామిలీ ఉండే షిఫ్ట్ చేస్తా అంటే నువ్వు ఇయ్యనని దళితులు ఇయ్యనని చెప్పిన ఒక రెడ్డి ఆయన ఇక్కడ పక్కనే. నాకే ఇయ్యనన్నాడు. ప్రొఫెసర్కి ఆ పరిస్థితి ఉంటే గ్రామంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి మా వాళ్ళ పరిస్థితులు ఇట్లున్నప్పుడు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఇంకా మా వాళ్ళకి లేదా? అక్కడ దాకా మా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రిగా ఉండే. ఆయన కేంద్ర పివి నరసింహరావుకు గర్భగుడిలోకి ఎంట్రీ ఉన్నది, మా వెంకటస్వామి గారికి గర్భగుడిలోకి ఎంట్రీ లేదు. ఆయన కేంద్ర మంత్రి, ప్రైమ్ మినిస్టర్ కేంద్ర మంత్రే కదా, మరి మామూలుకి ఎంట్రీ లేదు. మొన్నటి రాష్ట్రపతి ఎంట్రీ లేదు గర్భగుడిలోకి. అంటే రాష్ట్రపతికి ఎంట్రీ లేదు, మా కేంద్ర మంత్రికి ఎంట్రీ లేదు, మాకు ఇల్లు కిరాయి ఇస్తలేరు. మాకు అంటరానితనం పోయిందా అండి? పోయిందా? మరి అటువంటిప్పుడు క్రిమిలేయర్ను మేము ఎట్లా స్వచ్ఛందంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మా జాతులను ప్రేమించేటోళ్ళు అయితే ఆ రకంగా ముందుకు పోదాం. ఖచ్చితంగా మేము ఒకటే అంటున్నాం, మా జాతి అంతా ఒకటే, మేమంతా కలిసి ఉంటాం, కలిసి పంచుకుంటాం. మాకు ఇంకా పెంచుకుంటాం, రిజర్వేషన్లను పంచుకుంటాం, అవకాశాలను పంచుకుంటాం, అధికారాన్ని కూడా పంచుకుంటాం. ఎందుకు మేమే ఒక్కరమే మా కుటుంబమే బాగుపడాలా? అట్లా కరెక్ట్ కాదు. ఇది నేను కృష్ణానని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి మాలల్ని మనవాదులు అనకండి. నేను డక్కలోళ్ళు మాదిగోళ్ళు మనవాదులు అంటారు. మరి నువ్వు మనవాదువేనా? నీ కుటుంబంలో కూడా మాలా ఉన్నారు కదా, చేసుకున్నావు కదా, నీ బిడ్డకు అల్లుని చేసుకున్నావు కదా, ఆయన కూడా మనవాదేనా? ఇది కరెక్ట్ కాదంటున్నా. ఈ తప్పుడు రెచ్చగొట్టే విధానాలు కరెక్ట్ కాదు. నేను నా సోదరులు, నా కుటుంబము, దళిత జాతి అంతా నా కుటుంబం. ఖచ్చితంగా నా బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పిండు, నేను అదే చెప్తాను ఆయన వారసునిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం మీ ఫైట్ ఇంకా ముందు ఎట్లా ఉంటుంది అన్నది. మీరు ఏమన్నా రెస్పాండ్ అవుతారా ఈ దీక్ష మీద? మందాల భాస్కర్ గారు ఆయన గాలి వినోద్ కుమార్ గారి దీక్షకు సంఘీభావంగా మద్దతుగా ఆయన రావడం జరిగింది. ఒక 2 ముచ్చట్లు ఎట్లా ప్రెస్ చేయన్నది, జస్ట్ అది ఇట్లా ప్రెస్ చేయండి సరిపోతుంది. మా ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంబేద్కర్ వాది. ప్రతి సామాజిక ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఇదే వాయిస్ని, సామాజిక న్యాయం కావాలని గొంతెత్తి నినదించేటువంటి ప్రొఫెసర్ గారు ఈరోజు
దీక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ ఏదైతే బాబాసాహెబ్ కోరుకున్నాడో దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే రెండవ రాజధాని హైదరాబాద్లో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. ఆ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన నాయకత్వమే ఆధిపత్యం ఉంది కాబట్టి ఇప్పటికీ ఈ దక్షిణాదిలో ఈ హైదరాబాద్ కేంద్రంగా రాజధాని కావడం వల్ల ఇక్కడ అన్ని రకాల సెంట్రల్ డిపార్ట్మెంట్లు ఇక్కడికి వస్తాయి. ఈ యొక్క దక్షిణాదిలో కూడా ఉద్యోగ కల్పన జరుగుతుంది. దక్షిణాదిలో కూడా ఉత్తరాది ఎలా డెవలప్ అవుతుందో అన్ని రంగాలలో అలా డెవలప్ అయ్యేటువంటిది ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ మన దూరదృష్టితో చేసినటువంటి విధానాన్ని 100% మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా, అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, లెఫ్ట్ పార్టీలు కూడా దీన్ని ఆలోచించాలి. ఒక మేధావి స్వచ్ఛందంగా తన యొక్క పదవి విరమణ ఉద్యోగానికి 6 సంవత్సరాలు ఉండగానే వదిలేసి 7 సంవత్సరాలు ఉండగానే వదిలేసి ఈ తెలంగాణలో ఉన్న దళిత, బీసీల, మైనార్టీల, ఎస్టీల, అగ్రవర్ణ పేదల గురించి సారు మొత్తం కూడా రాజకీయాలను నడపడానికి ఈ తెలంగాణ ప్రాంత అభివృద్ధిని, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షించే ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ప్రిన్సిపాల్గా చేసి చాలా అత్యున్నతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులాగానే సార్ కూడా ఉంటారు. ఆయన డ్రెస్ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన పని విధానం కానీ, మేము ఉస్మానియాలో ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం కానీ, ఉద్యమంలో ఉన్న మేమందరం కూడా మా సార్కి మద్దతుగా వచ్చాము. తప్పకుండా తన డిమాండ్స్ ఏవైతే ఉన్నదో సుప్రీంకోర్టు నిజంగా ఈ దక్షిణాదిలో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ కోర్టులలో జాప్యం వల్ల ఎవరైతే నేరాలు చేసిర్రో వాళ్ళకు శిక్షలకు పడకపోగా చాలా సంవత్సరాలుగా వాళ్ళ యొక్క పలుకుబడి ఉపయోగించుకొని వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే దక్షిణాదికి అన్ని రంగాల్లో అభివృద్ధి, అన్ని రంగాల్లో నష్టం జరుగుతుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా ఈ యొక్క రెండవ రాజధాని కానీ, సుప్రీంకోర్టు బెంచ్ కానీ, రిజర్వేషన్ల విషయంలో కూడా సారు దళితులు ఎవరైతే మీరు అందరూ కూడా గొడవ పెట్టుకోవద్దు, ఉద్రిక్త వాతావరణం తీసుకురావద్దు, దళితులందరూ కూర్చొని పంచుకోవాలనే విషయంలో కూడా సారు మాల సంఘాలను కానీ, మాదిగ సంఘాలను కానీ ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. ఈ 30 సంవత్సరాల జాప్యానికి కారణం నాయకత్వం వహించేటువంటి వాళ్ళు రాజకీయ పార్టీల దగ్గర మోకరిల్లడం వల్లనే అనేటువంటిది ఆయన చెప్పదలుచుకున్నాడు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇది ఏ విధంగానైతే ఏదైతే పార్లమెంట్లో ఉందో ఆ పార్లమెంట్లో చట్టం చేసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క దళిత వర్గాలకు రిజర్వేషన్లు పంచే విధంగా పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు రావాల్సినటువంటి విద్యా రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం లేకుండా ఎక్కడైతే బీసీలు చైతన్యమవుతారో అక్కడ వాళ్ళే ఆర్థికంగా బలోపేతమైనటువంటి అగ్రవర్ణాలు మొత్తం కూడా ఆ యొక్క అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నారు. బీజేపీ లాంటి పార్టీ సామాజిక న్యాయాన్ని మత కోణంలో చంపివేస్తూ ఉంది. అదేవిధంగా అగ్రవర్ణాలు ఉన్న మిగతా పార్టీలో ఉన్న నాయకులు బీసీలను కానీ, ఎస్సీలను కానీ ఎదగకుండా చేస్తున్న విధానం కూడా చూడాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు గాలి వినోద్ కుమార్ సార్ చేస్తున్నటువంటి ఈ దీక్షకి మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. మా సారు ఏదైతే భవిష్యత్తులో చేసేటువంటి ఏ ఉద్యమానికైనా ఉస్మానియాలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దళితులు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు కూడా మద్దతుగా ఉంటామని, మీరు చేసేటువంటి ఈ తెలంగాణ, ఈ దక్షిణాది రాష్ట్రాల యొక్క అభివృద్ధిని కాంక్షించి మీరు చేసే మీ ఉద్యమానికి మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ గారు. సో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము, ప్రతిపక్ష పార్టీలు ఇమీడియట్గా రాష్ట్రంలో ఒక కార్యాచరణ రూపొందించి దీని మీద మరింత ఒత్తిడి కేంద్రం మీద తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. సో దేశంలో అన్ని పార్టీలు కలిస్తేనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి సో ఆ దిశగా ప్రయత్నం జరగాలి. సో కొనసాగుతున్న ఈ పోరాటానికి మనం అంతా మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.